హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఫూల్ మక్కని ఫ్రై. ఈ ఫూల్ మక్కని ఫ్రై పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అయితే దీన్ని మనం స్నాక్ ఐటెంగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఫూల్ మక్కనిని వేయించుకోవాలి. మనం తీసుకునే ఫూల్ మక్కని క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోవాలి. మామూలుగా అయితే ఫూల్ మక్కని మెత్తగా ఉంటుంది. మనం ఫూల్ మక్కని గట్టిపడేదాకా వేపుకోవాలి, దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకున్నాక తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫూల్ మక్కని కర్రీగా కూడా చేసుకుంటాం కదండి. అది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. అది ఏ విధంగా చేయాలో అది నెక్స్ట్ రెసిపీలో చూద్దాము. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1-2 ఫూల్ మక్కని తీసుకుని అది పౌడర్ అవుతుందో లేదో చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఫూల్ మక్కని నలిపినప్పుడు అలాగ అది పౌడర్ కింద రాలాలి. రాలిందంటే అవి బాగా దోరగా వేగినట్టే. ఒకవేళ మక్కని మెత్తగా కానీ ఉంటే ఒక 2-3 మినిట్స్ ఇంకా బాగా వేపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా ఉండే ఫూల్ మక్కని ఫ్రై రెడీ. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.